మన్నైనది వెనకటి వలె మట్టికి చేరుతుంది. మట్టిలో ఉన్నాడు ప్రవీణ్ పగడాల్ అనే ఒక వ్యక్తి, ఒక దైవ సేవకుడు, ఒక 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 మానవత్వం ఉన్న మంచి మనిషి. అనాథలకు, వితంతులకు, విధవరాండ్రకు కొన్ని ఊర్లలో రోడ్లు వేయించిండు, లైట్లు వేయించిండు. తిండి లేని దౌర్భాగ్యులకు కూడా, త్రాగుబోతులకు, తిరుగుబోతులకు ఒక ఆశ్రయం ఇచ్చి ఉద్యోగం పెట్టించి, నాకు 22-23 సంవత్సరాల నుంచి ప్రవీణ్ పగడాలన్న నాకు తెలుసు. నేను చూశాను. ఏ రోజు కూడా తాగినట్లు మేము చూడలే. నా ఛానల్లో అబద్ధ బోధకులు, దొంగ పాస్టర్ల గురించి నేను ఎన్నోసార్లు పెట్టాను. సో ఏనాడు కూడా మేము ఆయనని త్రాగుబోతుగా కానీ ఒక పనికి మాలిన వ్యక్తిగా మేము చూడలేదు. ఆయన ఒక అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సో అలాంటి వ్యక్తి మీద ఎన్నో నిందలు వేశారు. కానీ మాకు ఒకటి విశ్వాసం, ఈరోజు మట్టిలో విత్తబడిన మేము, ఈరోజు మట్టికి చేర్చబడిన వ్యక్తి మళ్ళీ ఒకరోజు దేవుని రాజ్యంలో నిలబడతారు, దేవునితో ఉంటారు. మాకు నిరీక్షణ ఉంది. చనిపోయిన వాళ్ళు మృతులు, దేవుడు ఒకరోజు రెండవ రాకల్లో ప్రభు ఈ లోకంలోకి బూరలతోనూ, దూతలతోనూ, మా ప్రధానులతోనూ ఆయన మధ్యాకాశంలో వస్తున్న సమయంలో మృతులైన వాళ్ళు మొదటగా లేస్తారని చెప్పేసి ఆ విశ్వాసంతో మేమున్నాము. ఎంతోమంది మొదటి ఆది అపోస్తుల కాలంలో నుండి క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, దేవుని బిడ్డల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఏ దాడి జరిగినా కూడా దేవుని ప్రేమ నుండి, దేవునితో ఉన్న సహవాసం నుండి దూరం చేయలేరు. ప్రియ సహోదరులారా, విడిచిపెట్టిన ప్రవీణ్ అన్న సంఘం గురించి, వారి కుటుంబం గురించి, భార్య పిల్లల గురించి, తల్లి గురించి, వారి గురించి, వారి పరిచర్య గురించి ప్రార్థించండి. ఈయన రక్తాన్ని చిందించిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదో ఒకరోజు మాత్రం బయటకు వస్తారు. అది దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు బయటకు తీస్తాడు. దేవుడు వారికి మారు మనసును కలగజేయాలని చెప్పేసి క్రైస్తవ్యం కోరుకుంటుంది. కానీ వారిని శిక్షించాలి, వారిని చంపేయాలి, వారికి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబమే ఆ రోజు కోరుకోలేదు. అమరవీరుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది, అమరుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది, హతసాక్షి అని చెప్పేసి రాయడం జరిగింది. కానీ ఏనాడు కూడా శిక్షించమని ఈరోజు మేము కానీ ఎవరం కానీ కోరుకోము. రాజకీయం కోసం మాత్రమే చంపిన వ్యక్తులు మాత్రమే ఈ యొక్క అంగులు ఆర్భాటాలు